ప్రకటన 4 అధ్యాయము ప్రకటన 4 అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ప్రకటన 4 అధ్యాయము 2వ వచనం. రెవల్యూషన్స్ చాప్టర్ 4 సెకండ్ వర్స్. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. మరొకసారి చదువుకున్నాం. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. నా వాయిస్ వినిపిస్తుందా? హలో, ఓకే. అయితే దానికంటే ముందుగా మనము ఇక్కడ చూసినప్పుడు మరియు ఫస్ట్ వర్స్ చూసుకుంటే, ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను. సో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎట్లా మాట్లాడుతున్నారంట? బూరధ్వని వలె మనతో మాట్లాడుతున్నారంట. ఆ మాట్లాడినప్పుడు ఆ యొక్క స్వరము క్లియర్ గా వినపడినప్పుడు, ఆ యొక్క స్వరము ఎమర్జెన్సీగా మనం చేయాలని చెప్తున్నప్పుడు, ఆ స్వరంకి ఒక అధికారం ఉన్నప్పుడు, ఆ యొక్క అధికారం ద్వారా, ఆ యొక్క స్వరం, ఆ యొక్క ఎమర్జెన్సీ ద్వారా, ఆ యొక్క క్లారిటీ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎట్లా ఉండాలంటే, ఆ మాటలు విని ఇక్కడికి ఎక్కి రమ్ము, జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను అని చెప్తున్నాడు. ఇక్కడికి ఎక్కి రమ్ము అంటే మనం ఉన్న ప్లేస్ లో దేవుడు ఉంచట్లా మనల్ని. అదే మనం చూసుకున్నాం కదా, అబ్రహాం గారి గురించి ఆలోచిస్తూ, తర్వాత మోషే గారి గురించి ఆలోచిస్తూ, యోబు గారి గురించి ఆలోచిస్తూ చెప్పుకున్నాం. అక్కడ ఉన్న ప్లేస్ నుంచి దేవుడు మనల్ని చూడట్లేదంట. ఉన్న ప్లేస్ నుంచి నువ్వు ఎక్కిరా, నువ్వు అక్కడ అంటే ఎందుకు ఎక్కిరా అంటున్నారు అంటే, అక్కడ నుంచి లేచేయి అని చెప్తున్నాడు అర్థం. సో అక్కడ నుంచి లేచి వస్తే ఏ కార్యాలు చూస్తామంట? జరగబోయే కార్యాలు చూస్తామంట. చెప్తున్నారు ఇక్కడ క్లియర్ గా, జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను. సో కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త అనుభవాలని దేవుడు మనకు చూపిస్తారు. కాబట్టి మనము ఎక్కడ ఉన్న ప్లేస్ నుంచి మనము ఎక్కిపోవాలంట. దేవుడు ఒక ప్లేస్ కి రమ్మంటే అక్కడికి మనము లేచి వెళ్ళిపోవాలా. అబ్రహాం గారు సైలెంట్ గా వెళ్ళిపోయారు. ఏంటంటే ఆయన ఇక్కడ లేచి వెళ్ళి అబ్రహాం అంటే, అదే మనం చెప్పుకున్నాం కదా, నా దగ్గర GPS లేదు ప్రభా, నాకు ఎట్లా రూట్ తెలీదు, నేను ఎట్లా పోవాలో నాకు అవగాహన లేదు, ఎవరన్నా పంపి, ఇవన్నీ ఏం క్వశ్చన్స్ చేయలా. లేచి వెళ్ళమంటే లేచి వెళ్ళినాడు. ఇక్కడ పేతురు గారి గురించి చూసుకుంటే, నువ్వు అన్ని విడిచిపెట్టి, నీకున్నవన్నీ విడిచిపెట్టి నువ్వు నాతో రమ్ము అని చెప్పినాడు. వెంటనే ఆయన లేచి వెళ్ళిపోయాడు. ఏమన్నా ఆలోచించాడా? వాళ్ళ ఇంట్లో ఎన్ని చెప్పింటాడు, నేను చేపలు తీసుకొని వస్తాను, ఇది అది చెయ్యి, వండడానికి రెడీగా ఉండు, లేకపోతే ఆ చేపలు అమ్మే దగ్గర వాళ్ళకి నేను ఇన్ని తీసుకొని వస్తాను, ఇంకా ఏమనుకుంటాడు మైండ్ లో, ఈ చేపలన్నీ అమ్మేసి ఈ రోజు ఇంత వచ్చిందని హ్యాపీగా ఇంటికి ఇవన్నీ అనుకుంటాడేమో. మనమైతే అట్లనే అనుకుంటాం. ఇవన్నీ అనుకుంటాడేమో. కానీ దేవుడు వెంటనే వచ్చి అవన్నీ విడిచిపెట్టి, నేను మనుషులు పట్టు జాలరుగా చేస్తాను, నాతో పాటు వచ్చి అని చెప్పి పిలిచేసినాడు. వెంటనే లేచి వెళ్ళిపోయినాడు. వాళ్ళేం అడగలేదు, అయ్యో నా భార్యలు ఉన్నారు ప్రభు, నా భార్య ఉంది, లేకపోతే నా కుటుంబం ఉంది, లేకపోతే నేను అక్కడ ఆల్రెడీ ఆ సంతలో చెప్పేసి వచ్చినాను, అక్కడ పెట్టాలి, నేను పెడితే గానీ నేను నా నా యొక్క డైలీ నేను పైసల్ని సంపాదించుకోలేను అని చెప్తామేమో మనమైతే. కానీ ఆయన ఏం చెప్పకుండా వెంటనే లేచి వెళ్ళిపోయాడంట. సో దేవుడు ఏం చేస్తున్నాడంటే, అందుకే ఆయనని ఎక్కడ పెట్టాడంట? దేవుడు జడ్జ్ చేసే ప్లేస్ లో పెట్టాడంట. మనం ఒకరోజు ఇదే వాక్యంతో మనం మాట్లాడుకున్నాం. దేవుని కోసం మనం సాక్రిఫైస్ చేస్తే, దేవుని కోసం మనము నిలబడితే దేవుడు ఏం చేస్తాడు అని పేతురు గారి గురించి చూపించినప్పుడు దేవుడు ఆయనని ఎక్కడ పెట్టాడంట? అధికారం జడ్జ్ చేసే ప్లేస్ లో పెట్టాడంట ఆయనని. సో ఏమొస్తది దేవుని కోసం మనం సాక్రిఫైస్ చేస్తే? ఏమొస్తది అన్ని విడిచిపెట్టి మనం దేవుని కోసం వెళ్తే అంటే, ఆయన చూపిస్తూ చెప్పాడు, ఇదో ఇందుకోసం వస్తది. దేవుడు మనందరిని జడ్జ్ చేయడానికి ఆయనను ఒక ప్లేస్ లో పెట్టుకున్నాడంట. సో అట్లాంటి ఇక్కడ కాదు, అట్లాంటి మంచి పొజిషన్స్ ని దేవుడు ఇస్తాడు. దేవుడి కోసం సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఎవ్వరు ఏ ప్రాబ్లమ్స్ లో పడిన వాళ్ళు అనేది లేదు. అంటే శోధనలు వచ్చినాయి, శోధనలు జయించుకోవడానికి దానికి దేవుడు తోడుగా ఉన్నారు. మళ్ళీ తర్వాత మంచిగా ఉన్నారు. ఇక్కడ చూస్తే యోబు గారిని చూస్తే ఆయన ఎన్ని శోధనలు భరించినాడో, ఎన్ని కష్టాలు అనుభవించినాడో, లిటరల్ గా పిల్లలందరినీ పోగొట్టుకున్నాడు ఆయన.
అన్ని శోధనలలో ఉండి కూడా ఆయన దేవుణ్ణి మాత్రం ఎప్పుడూ దూషించలేదు. మనకొక సమస్య వస్తే చాలు, మనం ఎన్ని మాటలు అని వింటామో దేవుణ్ణి, "ఇంక ఇంతేనా ప్రభువా? ఇంక నా జీవితం ఇంతేనా? నేనేం చేయలేనా? నా వల్ల కావట్లేదు. కనీసం నన్ను కరుణించు." ఇట్లాంటి మాటలు మనం అంటాం. కానీ యోబు ఒక్క మాట కూడా అనలేదంట. దేవుడు కంచె వేసినప్పుడు, "ఈ కంచె తీస్తేనే కదా నేను ఎళ్తాను. అంటే ప్రాణం మాత్రం తీయొద్దు. నువ్వు ఎన్ని శోధనలైనా పెట్టుకో" అని సైతానికి ఇచ్చేసినాడంట ఆప్షన్. అన్ని శోధనలు పెట్టినా కూడా యోబు ఎక్కడ తగ్గిపోలేదంట. అట్లా దేవుడు లేచి రమ్మంటే మనము ఏవి ఆలోచించకుండా, "ఉండు ప్రభువా నేను కొంచెం సేపు టైం." కనీసం బైబిల్ చదివే టైం ఎట్లా అంటే, "ఉండు ప్రభువా కొంచెం సేపు ఫోను చూసేసొస్తా. ఉండు ప్రభువా కొంచెం సేపు బయట పేపర్ చదివేసొస్తా." ఇట్లాంటి మాటలు మనం వెంటనే అనేస్తాం. కానీ వాళ్ళెవ్వరు ఏ మాట అనకుండా అక్కడి నుంచి లేచి వెళ్లారంట వాళ్ళు. అదే దేవుడు చెప్తున్నారు ఇక్కడ. మీరు ఏదైతే వింటున్నారో నా మాటలు, అవే మీరు అక్కడ ఉన్న ప్లేస్ నుంచి లేచి వస్తే కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త అనుభవాలతో మిమ్మల్ని నేను నడిపిస్తాను అని చెప్తున్నారు క్లియర్‌గా. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు, అది ఓకే. లేచి వచ్చిన తర్వాత ఏం చేస్తారంట, వెంటనే నేను ఆత్మవశుడనైతిని. సో, వెంటనే అంటే దేవుడు చెప్పిన మాటలు విని, ఏదైతే బూరధ్వని వచ్చిందో ఆ మాటలు విని వెంటనే లేచి ఆ యొక్క కొత్త కొత్త విషయాల్ని చూడడానికి, కొత్త కొత్త అనుభవంలోకి దేవుడు తీసుకొనొస్తున్న టైంలో ఆయన వెంటనే లేవడంతో ఆయన ఎట్లయినాడంట, ఆత్మవశుడైపోయినాడంట. ఆత్మవశుడై ఏం చేశాడక్కడ? అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. సో, కొత్త కొత్త విషయాలన్నీ చూస్తున్నాడాయన. ఎప్పుడు అంటే, ఆయన ఎప్పుడైతే లేచి వెళ్ళాడో వెంటనే ఎట్లయినాడంట, ఆత్మవశుడైనాడంట. సో, ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎట్లా ఆత్మవశుడై ఉండటం అంటే? ఎక్స్‌పీరియన్స్ అవ్వటమా? ఎట్లా అవ్వడం అంటే? అంటే మన కాన్షియస్‌లో మనం ఉండకపోవడం. అంటే మన కంట్రోల్‌లో మనం ఉండకపోవడం. అంటే మన కంట్రోల్ కాక ఇంకెట్లా ఎవరి కంట్రోల్‌లో ఉంటాము అంటే, ఆత్మవశుడు అంటే ఏందంటే, దేవుని యొక్క కంట్రోల్‌లో మన ఆత్మలు ఉండటం. దేవుని యొక్క కంట్రోల్‌లో మన ఆత్మలు ఉండటం. సో, మామూలుగా కాన్షియస్ లేకపోవడం, ఇప్పుడు హాస్పిటల్ బెడ్ మీద వాళ్ళుంటారు. వాళ్ళని ఇట్లా కొడుతుంటే గూడా వాళ్ళు కాన్షియస్‌లో లేని వాళ్ళని ఏం చేస్తామంటే, కొడుతున్నా గూడా వాళ్ళకి స్పర్శ ఉండదు. సో, అట్లా ఆత్మవశుడంటే కాదు. ఇంకొకటేంటంటే పిచ్చి వాళ్ళుంటారు. వాళ్ళ కాన్షియస్‌లో వాళ్ళుండరు. సో, అట్లా ఆత్మవశుడంటే కాదు. మన మన ఆత్మలు ఎవరి కంట్రోల్‌లో ఉంటాయంట? దేవుని యొక్క కంట్రోల్‌లో ఉంటదంట. సో, అట్లాంటిది ఆత్మవశుడయ్యుండి ఏం చేస్తున్నాడంటే ఆయన పరలోకంలో ఒక సింహాసనం అంటే ఏం చేస్తున్నాడు? ఆయన ఉన్న ప్లేస్ ఏంటిది అది? భూలోకం. ఆ భూలోకం నుంచి ఆయన ఏం చూస్తున్నాడంటే కొత్త కొత్తవన్నీ చూస్తున్నాడు. ఎప్పుడు కొత్త కొత్తవన్నీ చూస్తున్నాడంటే ఎప్పుడైతే ఆయన ఆత్మవశుడైపోయినాడో అప్పుడు కొత్త కొత్తవన్నీ చూస్తున్నాడు. సో, మనం ఏదైతే దేవుని యొక్క మాటలు విని దేవుడు ఏ ప్లేస్ నుంచి నువ్వు లేచి రా అంటాడో, లేకపోతే ఆ యొక్క విషయాలు మనం నిన్న చెప్పుకున్నాం. ఏవైతే మన మన ఆకలిని తప్పిస్తాయో వాటినన్నిటిని మనం కట్ చేసుకోవాలంట మన లైఫ్‌లో నుంచి. ఫోనా మన మనం వాక్యం చదవాలనే దాని నుంచి తప్పిచ్చేది ఫోన్‌ని కట్ జేయాల. అంటే టైం దానికి ఎక్కువ కేటాయించకూడదు. టీవీనా దాన్ని కట్ జేయి. నీ చదువా నార్మల్‌గా చదివితే చాలు. మరి 24/7 చదవాల్సిన అవసరంలా. సో, అట్లా ఏదైతే మనకి డిస్టర్బెన్స్ తెస్తుందో, ఏదైతే మన ఆత్మకి డిస్టర్బెన్స్ తెస్తుందో దానినన్నిటిని కట్ చేయమని చెప్తున్నాను. ఎప్పుడైతే కట్ చేస్తావో అప్పుడే నీకు వాయిస్ అనేది క్లియర్‌గా వినపడతదంట. ఆ బూర ధ్వని ఎట్లా వినపడుతదంటే క్లియర్‌గా వినపడతదంట. అప్పుడే నువ్వు దేవుని యొక్క వాక్యములలో అనుభూతి చెందుతాం, రూపాంతరం చెందుతాం. ఆ చెందినప్పుడే మనం ఏం చేస్తామంటే ఆత్మవశులమై అయిపోతాం. ఆత్మవశులం అయిన తర్వాత మనం ఏం చేస్తామంట, కొత్త కొత్త విషయాల్ని చూస్తాం. ఆయన చూడు భూలోకంలో ఉండి పరలోకంలో ఏం జరుగుతుందో ఒక సింహాసనం ఏసుంది. ఆ సింహాసనం ఇట్లుంది, అట్లుందని వర్ణిస్తూ చెప్తున్నాడు. భూలోకంలో అయితే ఏముంటాయి 4 గోడలు. ఒకసారి ఆ పద్మాసు దీపం నుంచి చూస్తే టర్కీ అనే ఒక ఐలాండ్‌లో ఆ ప్లేస్‌లో నార్మల్‌గా ఇది నేను గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు టూరిస్ట్ వాళ్ళు ఏం చేశారంటే, ఆ ప్లేస్‌కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతారంట. చాలా డేంజరస్ ప్లేస్ అంట ఆ పద్మాసు దీపం దగ్గర. ఎందుకంటే అక్కడ వాటర్‌లో విషపాములుంటాయంట. నార్మల్‌గా విషపాములు మనకు తెలుసు. అవి కాదు. వాటర్‌లో విషపాములుంటాయంట. ఆ ప్లేస్‌కి వెళ్ళాలంటేనే చాలా కష్టం. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్ ఏంటంటే, అక్కడ చాలా దొంగలుండేవాళ్ళంట. ఆ దొంగల్ని మనుషులు మనం బయటికెళ్ళాలి అంటే ఖచ్చితంగా మన దగ్గర ఏదో ఒకటి పోగొట్టుకో
ఖచ్చితంగా పోగొట్టుకోగలుగుతాం. సో, అక్కడ ఏ పాజిబిలిటీ లేదు ఆ ప్లేస్‌కెళ్ళడానికి. సో, అందుకే అక్కడ బోర్డ్ పెట్టింటారంట డేంజరస్ ప్లేస్ అని. సో, అట్లాంటి ప్లేస్‌లో ఆయన భూలోకంలో కూర్చొని, అట్లాంటి గోడల మధ్యలో కూర్చొని ఆయన ఏం చేశాడంట ఆత్మవశుడై పరలోకంలో ఏం జరుగుతుందో అయన్నీ చూస్తున్నాడంట. అయన్నీ ఫీల్ అయితున్నాడంట. అదే మనము ఒకసారి డ్రీమ్‌లోకి పోయినప్పుడు మనం ఏం చేస్తాం అవన్నీ ఫీల్ అయితుంటాం. కొన్నిసార్లు బెడ్ మీద నుంచి కింద గూడా పడతాం. సో, అట్లా ఆయన ఆత్మవశుడై అవన్నీ ఫీల్ అయితూ ఇవన్నీ కలలు గాదు. మనమేమో కలలు గంటాం గానీ, ఇవన్నీ ఆయన చూస్తున్నాడు. ఆయన కొత్త కొత్త మ కలలు గనడము ఓకే. మనం ఈ లోకానుసారమైన కలలు కంటాం. అవి జరిగించుకోగలుగుతాం కూడా. కానీ అట్లాంటివి ఎప్పుడొస్తాయి? అట్లాంటివి ఎప్పుడు చూస్తాము అంటే ఎప్పుడైతే ఆత్మవశం అయితామో అప్పుడు మాత్రమే దాన్లని చూడగలుగుతాం. ఎప్పుడు ఆత్మవశం అయితాము అంటే ఎప్పుడైతే మన యొక్క ఆత్మలు దేవుని యొక్క కంట్రోల్‌లో ఉంటాయో అప్పుడు మాత్రమే. అలాంటి అనుభవం చాలా, చాలా పవర్‌ఫుల్ అంట. దేవుడు మనకు గూడా అట్లాంటి అనుభవాల్ని ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. ఒకసారి అట్లాంటి అనుభవాలు మనకి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మనము ఏం చేయాల? అట్లాంటి అనుభవంలోకి మనం ఎళ్ళాలి అంటే మనం ఏం చేయాలా? ఒకసారి రోమన్స్ చాప్టర్ 12 ఫస్ట్ వర్స్ చూసుకుంటే రోమ 12 ఒకటో అధ్యాయం చూసుకుంటే, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుడు వాత్సల్యమును బట్టి దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మన హృదయాల్ని మాత్రమే కాదంట, మనము సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకోవాలంట. మనం ఏమంటాం దేవుడా నా హృదయాన్ని నీకిస్తున్నాను ప్రభా! విరిగి నలిగిన హృదయాన్ని నీకిస్తున్న ప్రభా! మీరు దాన్ని సరిచేసి, దాన్ని శుద్ధి చేసి, దాన్ని పరిశీలించి, పరిశోధించి అన్ని అట్లా అంటాం కానీ, మనము సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకోవాలంట. కంప్లీట్‌గా మనల్ని మనం సరెండర్ చేసుకుంటే ఆయన యొక్క కంట్రోల్‌లో మనం ఉండిపోతాం. ఆయన యొక్క కంట్రోల్‌లో ఉంటే మనం ఆత్మవశులం అయిపోతాం. మనం ఆత్మవశులం అయితే మనము కొత్త కొత్త అనుభవాల్ని ఇక్కడే ఉండి మన పరలోక రాజ్యంలో ఏమేమి జరుగుతదో ఆ యొక్క కొత్త అనుభవంలోకి దేవుడు తీసుకెళ్ళిపోతాడంట. అటువంటి అనుభవము చాలా ఇంపార్టెంట్ అంట మనకి. మన యొక్క ఆత్మీయ జీవితానికి, మన ఆత్మీయ జీవితంలో మనం పెంచుకోవటానికి. సో, ఫస్ట్ థింగ్ ఏం చేయాలంట మనము మన యొక్క జీవితాల్ని సజీవ యాగముగా ఆయనకి సరెండర్ చేసుకోవాలి. కంప్లీట్‌గా నా కళ్ళు బయట చూస్తున్న విషయాలు నా కళ్ళు సరిగా చూడాలా. పొద్దున్న లేస్తేనే మా పాస్టర్ గారు మాకు ఎప్పుడు నేర్పించేవాళ్ళు. చిన్నప్పుడు నేను 8థ్ స్టాండర్డ్‌లో ఉన్నప్పుడు హాస్టల్‌లో చదువుతున్నప్పుడు పిల్లలకందరికి ఒకటే నేర్పించేవాళ్ళు ఆయన. ఏంటంటే తల మీద చేయి పెట్టుకొని ప్రార్థన చేసుకోవాలంట. మన తలంపులు ఏవి లోకానుసారంగా ఉండకూడదు అని. తర్వాత మన కళ్ళ దగ్గర పెట్టుకోవాలా. మనం ఏవి చెడ్డవి చూడకూడదు. తర్వాత మన ముక్కు దగ్గర పెట్టాలంట. మనకు హానికరమైనటివి మనం ఏవి పీల్చకూడదు. తర్వాత నోటి దగ్గర పెట్టాలంట. మనం ఏవి మాట్లాడకూడదు. చెడ్డవేవి మాట్లాడకూడదు. ఏవైతే మనకి లోపల కొన్ని టెంప్ట్ చేస్తుంటాయి. మనకి హెల్త్ ఖరాబ్ అయింటది. అయినా కూడా ఆ పిజ్జాలు, బర్గర్ అట్లాంటివన్నీ టెంప్ట్ చేస్తుంటాయి. సో, అట్లాంటివి ఏవి తినకూడదు. నా శరీరానికి నాకు హానికరమైనటివి నాకు ఏవి నా దగ్గరికి రానియద్దు. నాకొక వాసన చూయించొద్దు. నా చెవులతో నేనేవి వినొద్దు. నా చేతులతో నేను ఎటువంటి దొంగతనం గాని, ఎటువంటి మోసం గాని, ఎటువంటివేవి చేయకూడదు. నా కాళ్ళు ఎటువంటి రాంగ్ ప్లేస్‌లలోకెళ్ళకూడదు అని ప్రతి ఒక్క పార్ట్‌ని మనం పట్టుకొని ప్రార్థన చేసుకోవాలంట. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే సజీవంగా మన యొక్క శరీరాలని, మన యొక్క ప్రతి ఒక్క అవయవాలని దేవునికి సమర్పించుకోవాలంట. కంప్లీట్ సరెండర్ చేసుకోవాలంట దేవునికి మనం. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్ ఏంటంటే గలతీ 2వ అధ్యాయము 20వ వచనం తీసుకుందాం. గలతీ 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. సో, ఇప్పుడు శరీరంలో ఎవరున్నారంట? దేవుడున్నాడంట. అందుకే ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఏందంటే బ్రతుకుట క్రీస్తే.
చావైతే లాభం. సో నా శరీరము కేవలము మీకు మాత్రమే పని చేయాలా? నా శరీరంలో ప్రతి ఒక్క అవయవము మీకు మాత్రమే పని చేయాలి. నా చేతులా పరిచర్య చేయటానికి, నా కళ్ళా బైబిల్ చదవటానికి, ఇతరులని చూడి ఎవరైనా బాధలలో ఉంటే వాళ్ళని దేవునిలోకి నడిపించి వాళ్ళని ఆదరించటము, నా మాటలా, నా మూత, నా నోర ఇతరులకి స్వార్థ ప్రకటించడం, నా చెవ్వ ఏదైతే మంచిది వింటానో అది ఇతరులకు చెప్పడం. సో ఇట్లాంటివి నా ప్రతి ఒక్క బాడీలో ప్రతి ఒక్క పార్ట్ దేవుని యొక్క పరిచర్యలో వాడబడాలా. దేవుని యొక్క మాటలో నేను మాత్రమే ఎందుకు అంటే దేవుడే మన బాడీలో ఉన్నాడు, ఆయనే మన శరీరంలో ఉన్నారు కాబట్టి. అదే చెప్తున్నారు కదా ఇక్కడ 2వ అధ్యాయము 20వ వచనంలో, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. సో ఆయన జీవించట్లేదంట, ఆయనలో ఉన్న దేవుడే జీవిస్తున్నాడంట. సో దేవుడే జీవిస్తున్నప్పుడు మనం రాంగ్ ప్లేస్ లోకి వెళ్ళగలుగుతామా? వెళ్ళం. ఎందుకు? ఆయన అంత ఛాన్స్ ఇయ్యడు మనకు, అంత వెళ్ళడానికి ఛాన్స్ ఇయ్యడు. ఫస్ట్ మనమే ఆలోచన రాదు అంత పోవడానికి. ఒకవేళ ఆలోచన వచ్చినా కూడా మనల్ని తప్పిస్తాడు దేవుడు. సో ఫస్ట్ ఆయనను ఆహ్వానించుకోవాలి మనము మన శరీరంలోకి. అదే చెప్తున్నాడు ఇక్కడ, జీవించువాడని నేను కాను, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. సిలువ వేయబడి ఉన్నాను అంటే శ్రమలలో నేను కూడా పాల్గొంటున్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. సో మన శరీరము దేవుడు ఆల్రెడీ లోపల వచ్చేసారు. సో ఆయన జీవిస్తున్నారు కాబట్టి మన శరీరం అంతా దేవునికి మాత్రమే పరిచర్య చేయటానికి, దేవునికి మాత్రమే మనం ఉపయోగపడాల. మన స్వరం కానీ, మన కళ్ళు కానీ, మన చేతులు కానీ, మన కాళ్ళు కానీ అన్ని కూడా దేవునికి మాత్రమే ఉపయోగపడాల. సో అట్లాంటివి మనం ఆశీర్వాదకరంగా మనము ఉంటాం. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటంటే రోమన్స్ చాప్టర్ 8:26 చూసుకున్నాం. రోమన్స్ చాప్టర్ 8:26, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. సో కొన్ని టైమ్స్ ఏమనిపిస్తుంది అంటే మనం ఒక కనీసం ఒక 15 minutes ప్రేయర్ చేస్తే అబ్బా 5 hours నేను ప్రేయర్ చేసిన అనే ఒక ఆలోచనలలో వచ్చేస్తాం మనం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎక్కువ టైం ని మనము దేవునికి ఇస్తాము అంటే ప్రార్థనలలో మనం గడిపి మనము కామ్గా ఉన్న టైంలో ఏం చేస్తాయంటే మన ఆత్మ విజ్ఞాపన చేయటానికి సహాయం చేస్తాడు. అంటే మన కోసము దేవుడు మనలో ఉండి ఆత్మ ద్వారా మన కోసము ప్రార్థనలు చేయడం స్టార్ట్ చేస్తాడంట. మనం కొంచెం సేపు చేసి మనము వదిలేయగలుగుతాం, కొంచెం సేపు చేసి మనము ప్రార్థన స్టాప్ చేసేస్తాం. కొన్నిసార్లు ఏంటంటే ఓపిక కూడా ఉండదు. కానీ మనము చేస్తున్న ఆ సమయాన్ని బట్టి మనము దేవునికి ఇస్తున్న సమయాన్ని బట్టి మనము మిగతావన్నీ సాక్రిఫైస్ చేసి దేవుని కొరకు మనము మిగతావన్నీ వదిలేసి ఆ సాక్రిఫైస్ చేస్తూ దేవుని కోసం మనం నిలబడుతున్నప్పుడు దేవుడు ఆత్మ విజ్ఞాపనలు చేస్తుందంట, మనకి సహాయం చేస్తుందంట. అదే ఇక్కడ చెప్తున్నారు. ఒకసారి చూస్తాం. రోమన్స్ చాప్టర్ 8 chapter 26 అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి, మనం అనారోగ్య పరిస్థితులలో ఉన్నామనుకో, కనీసం మనం లేచి ప్రార్థన కూడా చేయలేం. అట్లాంటి టైంలో ఏం చేస్తాడంట, చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా ఉండి విజ్ఞాపనలు చేస్తుందంట. ఎప్పుడు అంటే మనం ఎప్పుడైతే దేవునికి సమయాన్ని ఇస్తామో, మన ఉన్న టైంని మన ప్రార్థనలతో మనము దేవుని దగ్గర గడిపేస్తాము. ఆ టైంలో ఏం చేస్తుందంట, మన బలహీనతల్లో ఉన్నా కూడా మనకి ఆత్మ ఏం చేస్తుందంట, విజ్ఞాపన చేస్తుందంట మన కొరకు. సో మనము ఈ యొక్క అనుభవంలో రావాలి అంటే, ఆత్మ వశం అనే ఒక అనుభవంలోకి మనం రావాలి అంటే, మనము ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే కంప్లీట్ గా మనం సరెండర్ చేసుకోవాలి. మన యొక్క శరీరాల్ని మొత్తం కంప్లీట్ గా మనము సరెండర్ చేసుకోవాలా. సెకండ్ థింగ్ ఏంటంటే, మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క అవయవము దేవుని యొక్క పరిచర్యలో వాడబడాల. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకెంతో మేలు అని చెప్తున్నారు. సో అట్లా మన యొక్క శరీరాలు రెడీగా అవ్వాలా.
తర్వాత థర్డ్ థింగ్ ఏందంటే, మనము ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడపాల. అప్పుడు మనము బలహీన సమయంలో ఏం చేస్తాడంట, ఆత్మ విజ్ఞాపనలు చేస్తాడంట. సో, అట్లాంటివి చేస్తారు. సో, అవన్నీ మనము ఎప్పుడైతే ఇవన్నీ మనం చేస్తామో, అప్పుడు మనము ఆత్మవశులము అనే యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ఆ యొక్క అనుభవంలోకి మనం వెళ్తాం. అయితే ఇక్కడ ఆత్మవశుడై ఉండాలి అంటే, మనకి నార్మల్‌గా చూస్తున్న ప్రతీదీ మనము అంటే ఇప్పుడు ఆయన యోహాన్ గారు ఏం చేస్తున్నారంటే, ఆ పద్మాసు ద్వీపంలో కూర్చొని మామూలుగా అయితే ఈ యొక్క ఆత్మవశం అనే ఒక అనుభవం లేక ముందు ఏం చేస్తున్నారంటే, గోడల్ని చూస్తూ ఎవరైనా వస్తారేమో, మనుషులొస్తారేమో ఇట్లాంటి ఆలోచనలతో ఉన్నాడేమో. ఒక్కసారిగా ఆత్మవశుడమైనప్పుడు ఆయన యొక్క ఆలోచనలు గాని, ఆయన యొక్క తలంపులు గాని ఎట్లా ఉన్నా ఆయన ఆయన యొక్క కంట్రోల్ ఆయన లేడు ఫస్ట్ థింగ్. ఆయన మొత్తము ఈ సింహాసనం ఎట్లుంది ఆ ప్లేస్‌లో ఇంకా మనం నెక్స్ట్ పోయే కొద్దీ తెలుస్తది మనకి. ఆయన ఎట్లెట్లా అవన్నీ చూస్తూ వచ్చాడు. మనం దాంట్లోకి ఎట్లా ఎళ్ళిపోవాలా? ఏ అనుభవంలోకి ఎళ్ళిపోవాలా అనేది. సో, మనం గాని దేవుడు మనకు గాని అట్లాంటి అవకాశాలిస్తే, అట్లాంటి అనుభవంలోకి మనం ఎళ్ళాలి అంటే, మనము ఒక పని చేయాలి. ఏంటి అనంటే ఫస్టు చూడటం నేర్చుకోవాలా. మన చూపు ఆ అనుభవంలోకొచ్చినప్పుడు మన చూపు ఎట్లుండాలా? వేరే రకంగా ఉండిపోతా మనమేమి చేయాల్సిన అవసరం లా. జస్ట్ మనము ఈ యొక్క ఈ 3 థింగ్స్ మనం చేస్తే మన స్టైల్ ఎట్లుంటదంటే, మన వే ఆఫ్ థింగ్స్ మన ఆలోచనలు గాని అవి ఎట్లుంటాయంటే మన చూపు వేరేలాగా ఉండిపోతది. మనం వినేది ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇప్పటి వరకు చూపు చూసుకున్నాం గదా! మన మనం చూస్తున్నది ఎవ్వరు గెస్ జేయలేరు. ఇప్పుడు మనం ఎవరన్నా అక్కడున్న వాళ్ళెవరన్నా గెస్ జేసింటారా? ఆయన పరలోకం జూస్తాడు. అక్కడ ఒక సింహాసనం ఉంటదని ఎవరు గెస్ జేయలేకపోయినారు. ఎవరు గెస్ చేయలేరు గూడా. సో, అట్లాంటి అనుభవంలోకి కలనా ఏమన్నా కాదు. అది ఒక నిజము. అది ఆ ఒక్క అనుభవంలోకి పోతే గాని మనము దాన్ని టేస్ట్ జేయలేము. దాన్ని చూడలేము. అది ఫస్ట్ థింగ్. ఫస్ట్ థింగ్ ఏందంటే చూడడం మన యొక్క స్టైల్ చూసే స్టైల్ చేంజ్ అయిపోతది. సెకండ్ థింగ్ ఏంటంటే ఆహ్, 4 అధ్యాయము ప్రకటన 4 అధ్యాయము 8 వచనంలో చూసుకుంటే లాస్ట్‌లో రాత్రింపగలు ఇక్కడ చూస్తే 8 లాస్ట్‌లో చూసుకుంటే ఈ ఫస్ట్ నుంచి చూసుకుంటే కూడా ఓకే. బట్ లాస్ట్‌లో నాకు అర్థమైంది. అని మానక రాత్రింపగలు చెప్పుచుండును. రాత్రింపగలు చెప్తున్నది ఆయన వింటున్నాడంట అక్కడ. అంటే వినే వినే స్టైల్ గూడా మారిపోయింది. చెప్తున్నది ఏదైతే ఉందో అది వింటున్నాడంట. ఫస్ట్ థింగ్ ఏంటంటే చూస్తున్నాడు. అక్కడ ఒక సింహాసనం ఉంది అని చూస్తున్నాడు. సెకండ్ థింగ్ ఏంటంటే అక్కడ రాత్రింపగలు వింటున్నాడు. ఏంటిది అంటే అక్కడ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనే వాయిస్ వింటున్నాడంట ఆయన. థర్డ్ థింగ్ ఏంటంటే ఆయన యొక్క ఆలోచనలు మారుతున్నాయి. సో, రూపాంతరం చెందాలి. లేకపోతే ఆత్మవశులై ఉండడం అంటే ఏంటి అంటే, ద వే యూ సీ ద థింగ్స్, ద వే యూ హియర్ ద థింగ్స్, ద వే యూ అండర్‌స్టాండ్ టోటలీ అదంతా గూడా ఏంటి అంటే, నువ్వు ఏదైతే చూస్తున్నావో, ఏదైతే వింటున్నావో, ఏదైతే అర్థం చేసుకుంటున్నావో అవన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. సో, మనకి అట్లాంటి అనుభవం కావాలి. మనకి బైబిల్‌లో చాలా మందిని చూపిస్తూ వచ్చారు దేవుడు. అట్లాంటి అనుభవాలతో దానియేలు గారిని చూసినప్పుడు, పౌలు గారిని చూసినప్పుడు, పేతురు వీళ్ళు కూడా మనుషులే. వీళ్ళకి దేవుడు ఇట్లాంటి అనుభవం ఇచ్చినప్పుడు మనకెందుకు ఇయ్యరు దేవుడు అట్లాంటి అనుభవం. వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్స్ మీద వచ్చారు. వాళ్ళకి కూడా సమస్యలున్నాయి. ఆ సమస్యల గుండంగా వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. ఆ ప్రార్థన నుంచి దేవుడు ఇట్లా వాళ్ళకి ఆత్మ వశులుగా ఆశీర్వాదాలు ఇస్తూ వచ్చారు. సో, మనకెందుకు ఇయ్యరు? ఇస్తారు. ఖచ్చితంగా ఇస్తారు. సో, ఇయ్యాలి. ఆ యొక్క అనుభవంలోకి మనం మారాలి. అదే చెప్తున్నాం గదా! మన స్థితి, మన స్థాయి మారాలంట. ఒకటే పొజిషన్‌లో మనం కూర్చోకూడదు. మన ఫలాలు ఎట్లుండాలంట అభివృద్ధి చెందాలా. ఒక్కటే ప్లేస్‌లో మనం ఆలోచించకూడదు. ప్రతిరోజు మనము వాక్యం ద్వారా ఇంకా కొత్తది నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు చెప్తున్నాడు అదే మీరు లేచొస్తే ఇప్పుడు అది చదివావు. దాని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ రావాలంటే నువ్వు లేచిరా. ఇంకొకటి చదివితే గాని నీకు ఇంకా ఇన్ఫర్మేషన్ రాదు. అది చదివితే ఇంకా మనకు లోతైన జ్ఞానంతో మనం నింపబడతాము. లోతైన విషయాలు మనకు తెలుస్తాయి. అట్లా తెలిసినప్పుడు మనం ఏం చేస్తామంట కొత్త కొత్త అదే చెప్తున్నాడు దేవుడు. కొత్త కొత్తవన్నీ చూపిస్తాడంట. కొత్తవన్నీ చూసినప్పుడు వెంటనే మనం ఏమైతామంట ఆత్మవశులం అయిపోతాం. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయంటే ఎప్పుడైతే మన శరీరాల్ని మనం సంపూర్ణంగా కంప్లీట్‌గా దేవుడికి సరెండర్ చేసుకుంటామో, ఇంకోటేంటంటే మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవము దేవుని యొక్క పరిచర్యలో వాడబడాలా. ఆయన కార్యాల కొరకే ఆయనను మహిమపరచడానికే మన యొక్క శరీరం రెడీగా ఉండాలా.
థర్డ్ థింగ్ ఏంటంటే మనము ప్రార్థన అనుభవం, ప్రార్థన సమయాన్ని మనము ఎక్కువగా ఇయ్యాల. సో, ఇట్లాంటి అనుభవంలో మనం ఉండాలి అంటే మనము ఇట్లాంటి ఆత్మవశులము మనము ఇట్లాంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే ఈ 3 మనం చేయాల్సిందే కంపల్సరీ. ఒక ఎగ్జామ్ మనం పాస్ గావాలి అంటే మనం ఏం జేస్తాం? కొంచెం షెడ్యూల్ యేసుకొని ఖచ్చితంగా ఇవి వెయిటేజ్ ఎక్కువున్నాయి. ఈ పాయింట్స్ చదువుకోవాలా. ఇవన్నీ రాసుకుంటాం. ఎందుకు? మనకు అల్టిమేట్‌గా ఐఏఎస్సో అవ్వాలి కాబట్టి, ఆ గోల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితాం. ఖచ్చితంగా అవన్నీ చదువుతాం. మనకి కూడా ఆత్మవశనం అవ్వాలి. దేవుని యొక్క కొత్త కొత్త అనుభవాల్ని మనం చూడాలి. ఆయనలో అవసరమా మనకివన్నీ అంటే ఖచ్చితంగా అవసరం. ఖచ్చితంగా మనకవసరం. మనము మనది ఇది గాదు గదా! మన ప్రయాణం అక్కడ. మనం చేరేది అక్కడికి. అక్కడికెళ్ళాలి అంటే మనం ఇవన్నీ చూస్తూ పోవాల. ఇవన్నీ అనుభవిస్తూ పోవాల. ఆత్మవశలం అయిపోవాల. పోతే అప్పుడు మనము కొత్త కొత్త అనుభవాల్ని జూస్తాం. కొత్త కొత్త విషయాల్ని జూస్తాం. ఒక మనిషి చెప్తున్నాడు. ఆత్మవశులై ఉండటము ఏంటిది వాళ్ళకి, వీరికి డిఫరెన్స్ నార్మల్‌గా ఉన్న వాళ్ళకి, వాళ్ళకి డిఫరెన్స్ ఏంటిది అంటే, ఆయన చెప్తున్నాడంట, ఒక హిమాలయ దగ్గరికి పోయి, అక్కడ ఉన్న చలికి, మన రూమ్‌లో ఉన్న చలికి డిఫరెన్స్ ఏంటంటే అది. ఇంకోటేంటంటే ఒక మనిషికి కరెంట్ షాక్ పెట్టినప్పుడు వాడు ఏమేమో అయిపోతాడు. నార్మల్‌గా ఉన్న మనిషికి, వాడికి డిఫరెన్స్ ఏంటి? సో, ఆత్మవశులమైపోయి ఉండటం అంటే ఏంటంటే, కొత్త కొత్త విషయాల్ని, కొత్త కొత్త అనుభవంలోకి దేవుడు తీసుకెళ్తాడు. సో, అట్లాంటి అనుభవం దేవుడు మనకి ఇయ్యాలి అంటే ఆహ్, జ యోహాను గారు ఆయన గూడా మనిషే. ఎందుకు ఆయనని అంత ఇష్టంగా దేవుడు ఆడ పెట్టుకున్నాడు అంటే, ఆయన దేవునికి పూర్తిగా సరెండర్ చేసుకున్నాడు. పూర్తిగా సరెండర్ చేసుకున్నాడు. ఒక్కటి కాదు పూర్తిగా సరెండర్ చేసుకున్నాడు. తర్వాత ఆయన యొక్క శరీరము మొత్తం దేవునికి మాత్రమే మహిమకరంగా ఉండాలని ఆయన యొక్క అదే చెప్తున్నాడు. బ్రతుకుట నీ వలనైతే చావైతే నాకెంతో మేలని చెప్తున్నాడు. సో, బ్రతుకుట క్రీస్తయితే చావైతే నాకెంతో మేలని ఆయన మొత్తం శరీరాన్ని పూర్తిగా అర్పించుకున్నాడు. తర్వాత ఆయన ప్రార్థన యొక్క జీవితము ఆయనకంటే పని లేదు. ఆడ కూర్చొనున్నాడు ఒక్కడు. ఆయన ఏమైనా జేసుకోగలుగుతాడు. మనకేం పనులు లేవా? ఉద్యోగాలు లేవా? కుటుంబాలు లేవా? పేతురు గారికి గూడా అన్నీ ఉన్నాయి. ఆయన విడిచిపెట్టి రాలా? అంటే ఇప్పుడు విడిచిపెట్టి రమ్మని గాదు. ఎక్కువ సమయం నీ దేవుడికి ఇయ్యమని. పూర్తిగా మనల్ని మనం సరెండర్ చేసుకోమని. పూర్తిగా మన యొక్క శరీరాలు దేవుని కొరకు అర్పించమని. సో, అట్లాంటి అనుభవంలోకి దేవుడు మనల్ని తీసుకెళ్ళాలి. ప్రతిరోజు మనము ఈ యొక్క అనుభవాలతో మనము రుచి చూస్తూ, కొత్త కొత్త విషయాల్ని మనం తెలుసుకుంటూ, దేవునిలో ఇంకా ఇంకా ఎట్లంట వాటర్‌లో లోపలికెళ్ళి స్విమ్ జేస్తారంట. అట్లా లోతుగా ఎళ్లి కొత్త కొత్త అనుభవాలను మనం తెలుసుకోవటానికి దేవుడు అట్టి హృదయాన్ని, అట్టి జ్ఞానాన్ని మనందరికీ దయచేయాలని ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించాలని ఎవరైనా ప్రార్థన జేయండి.